నమస్తే. వెల్కమ్ టు లియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి కూడా చాలా కారణాలున్నాయి. అవి ఒక రకంగా చెప్పుకోవాలంటే పుస్తకాలు. మొత్తానికి ఆయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే డిగ్రీ దాకా రాణించలేదు కానీ, ఒక గొప్ప మేధావికున్నంత మేధస్సు మాత్రం పవన్ కళ్యాణ్ గారికైతే ఉంది. అయితే ఎప్పుడు కూడా పుస్తకపు పురుగులాగా ఆయన ఎప్పుడు పుస్తకాల పఠనం మాత్రం చేస్తూనే ఉంటూ ఉంటారు. మొత్తానికి పుస్తకాల గురించి నిన్న మాట్లాడినటువంటి మాటలేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన సాధారణంగా గత ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 2019 ఆ టైంకి చాలామంది ఆయన విమర్శించిన వాళ్ళే. మొత్తం పోటీ చేసినటువంటి ఒక 2 స్థానాల్లో కూడా గెలవలేనోడు. ఇక పైన కనీసం వార్డు మెంబర్‌కి కూడా పనికిరాడని. కొంతమందైతే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని. అటువంటిది ఇప్పుడు అసెంబ్లీ గేటులను బద్దలు కొట్టుకుంటూ డిప్యూటీ సీఎంలాగా చూడడం అనేది నిజంగా అది ఎంతటి ఏమంటారు పెను మార్పు అనేది మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నిటిలో కూడా చూసుకుంటే ఆయన చాలా సార్లు పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పిచ్చివాళ్ళ చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? లేదు మీకు గుర్తుంటే కొడాలి నాని ఏమన్నాడంటే, హ్మ్. "నీకు జీవితకాలం సమయం ఇస్తాను నేను. హ్మ్. నువ్వు జగన్మోహన్ రెడ్డిని దింపి చూడు ముఖ్యమంత్రిగా. హ్మ్. నీ వల్ల కాదు" హ్మ్. ఛాలెంజ్ చేశాడు మీకు అవును. గుర్తుంటే. అవును. "నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నువ్వు దింపగలిగితే" అన్నాడు. హ్మ్. మరి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాడండి. హ్మ్. ఆయన పోటీ చేశాడు. 100% స్ట్రైక్ రేటు. అవును. ఎంతలాగంటే మీరు ఆ వీడియోలు విన్నారంటే హ్మ్. అసలు వీళ్ళు మనుషులా అనిపిస్తుంది మనకి. అంటే మాట్లాడకూడదని కాదు. మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి కదా! అవును. ఇప్పుడు మనకి మహాభారతంలో కూడా చెప్తారు నన్నయ్య గారు సూక్తులు మనకి. హ్మ్. ఎట్లా ప్రియంగా మాట్లాడటం ఎట్లా ఉండాలి అనేది. హ్మ్. అది అసలు మరి ఎందుకనో వాళ్ళలాగా ఓకే. అది కూడా మంచిదయింది నన్నడిగితే. హ్మ్. మీరెంత రెచ్చగొడితే మనిషిలో అంత కసొస్తుంది కదా! అవును. ఇంకొకటి ఆయన స్ట్రెంగ్త్ ఏంటి అన్నారు మీరు. హ్మ్. ఆయన బలం పుస్తకం. హ్మ్. పుస్తక పఠనం. హ్మ్. ఆయన చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంటుంది చూడండి ఇంచుమించుగా. హ్మ్. ఆయన ఏమన్నాడు నిన్నను 35వ పుస్తక ప్రదర్శన ఇది ప్రారంభిస్తూ, హ్మ్. పుస్తకం లేకపోతే నేను ధైర్యం కోల్పోతానన్నాడు. హ్మ్. నా బలం, నా ధైర్యం హ్మ్. నాకు పుస్తకమే. హ్మ్. నేను మన్యం తిరిగానంటే, మన్యంలో అంత ధైర్యంగా తిరగగలిగానంటే, హ్మ్. కేశవరెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' అనే పుస్తకం అంటాడాయన. హ్మ్. మీరు ఆ బుక్ చదివితే చాలా బావుంటుంది. అంటే అందులో ఒక ముసలి అతను క్యారెక్టర్, ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. అతను వేటాడుతూ ఉంటాడు. ఒక పంది, గర్భిణీతో ఉండే ఒక పంది అన్నమాట. హ్మ్. అసలు మీకు మొత్తం అడవిలో మీరంతా ఎళ్ళిపోతారు అట్లాగే. ఆ హ్మ్. పందితో పాటు ఎళ్ళిపోతారు. హ్మ్. సో, దానికి సంబంధించిన ఒక కథ అది. ఒక నవల. హ్మ్. 'అతడు అడవిని జయించాడు' చాలా బావుంటుంది. అలాగే ఆయన ఏమన్నారంటే, విశ్వనాథ సత్యనారాయణ గారిని చదవండి. విశ్వనాథ సత్యనారాయణ గారి 'హాహా హూహు' అనే ఒక నవల. చిన్నదే అది. చాలా బావుంటుంది. హ్మ్. నేను ఇవన్నీ కూడానండి నేను 10థ్‌లో అలా అప్పుడు చదువుకున్నా. హ్మ్. అంటే మా నాన్నగారు సాహితీవేత్త. మా అమ్మగారు కూడా చాలా బాగా చదువుకునేవారు. ఆవిడ 8థ్ వరకే చదివినా మీరు నమ్ముతారో లేదో మూడో క్లాస్ నుంచి నేను చందమామలు, ఇంకా న్యూస్ పేపర్‌లు ఏం దొరికితే అది చదివేసేదాన్ని. అంటే చదవాలి. చదువు అంటే ఒక డిగ్రీలు కాదు. హ్మ్. అది మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అంటే నేను తెలుగు చదువుకోలేదు. ఆయన మద్రాసులో కదా పెరిగారు. హ్మ్. నాకది ఆ బాధ ఉంది. మాతృభాష చదవాలి. మాతృభాషలోనే మనం బాగా ఆలోచిస్తాము. అని జన సైనికులకి ఏం చెప్పారంటే, మీరందరూ గూడా మాతృభాష అంటే తెలుగు రక్షణ స సైనికులుగా మారాలన్నారు. హ్మ్. తెలుగు భాషను మీరు పోషించాలి, పరిపోషించాలి. అలాగే మీరు పుస్తకాలు కొనండి. హ్మ్. మీరు ఓజీ, ఓజీ అనే కంటే శ్రీ అంటే నేను సంతోషిస్తా హ్మ్. అన్నారాయన. తర్వాత ఫిరదౌసి ఎవరు మన జాషువా గారు రాసింది. హ్మ్. దాన్ని చదవమన్నా. అది చదివితే నేను చాలా కళ్ళకి నీళ్ళొచ్చాయి. ఆయన కాళ్ళకి పాదాభివందనం చేయాలనిపించింది అన్నారు. హ్మ్. అలాగే మీకు అంటే తెలుగులో మనం పుస్తకాలు చదవాలంటేనండి శాస్త్రి ద్వయం అని ఉన్నారు. హ్మ్. మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. హ్మ్. మల్లాది వారి కృష్ణా తీరం నవల చదివారంటే మీరు హ్మ్. అసలు వంటకాలు ఎలా ఉంటాయి? తెలుగువారి భోజనం ఎలా ఉంటుంది? అంటే సింపుల్‌గా చేసేయమ్మా వంట అంటాడు. అని ఆయన ఇచ్చిన లిస్ట్ మీరు విన్నారంటే హ్మ్. అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాగే
ఆయన కథల్లో ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే, కొత్తగా పెళ్ళైన జంట కావచ్చు, ఏ రకంగా వాళ్ళు దగ్గర అవ్వాలి, దగ్గర అవ్వటం అంటే చాలా సున్నితంగా చెప్తాడు ఆయన. ఈరోజు అవన్నీ కూడా ఈనాటి పిల్లలకి, యువతీ యువకులకి అది బాగా పనికొస్తాయి. అవి చదివితే అంటే ప్రేమ అనేది ఏ రకంగా ఉండాలి, ఏదో మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ, ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటూ, తప్పనిసరిగా ఒక దగ్గర కూర్చోవటం, దగ్గర కలవటం అని కాకుండా, మనసులోంచి అది ఎట్లా పులకింతలు వేయాలి, ఒక మనిషిని చూస్తే మనకి ఎట్లాంటి భావన రావాలి, ఒక భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి, చాలా చక్కగా రాస్తారండి అసలు. అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ కూడా మీకు ఒక సైకలాజికల్ లెసన్స్ అన్నమాట. సైకాలజీ అంటే ఏమీ లేదు. ఇవన్నీ చదివితే మీకు సైకాలజీ అర్థమవుతుంది. ఇవన్నీ చదివితే మీకు విడాకులు తగ్గిపోతాయి. ఇవన్నీ చదివితే మీరు లేట్ మ్యారేజెస్ మానేస్తారు. అంటే డబ్బు వెంట పడకుండా మీరు ఆప్యాయతల వెంట, అంటే మనుషుల వెంట పడతారు. అది చాలా అవసరం కదా. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు లేటు, సెటిల్మెంట్ లేటు, పిల్లలు లేటు. దానివల్ల ఏమవుతుంది, ఎన్ని అనారోగ్య సమస్యలండి. పిల్లలు పుట్టిన వాళ్ళలో ఎక్కువ మంది ఆటిజం తోటో, రకరకాల వ్యాధులతోటి, జెనెటిక్ వ్యాధులు కూడా వస్తున్నాయి. మీకు పుట్టిన వెంటనే రావట్లా, పెరిగిన ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి, అన్నీ ఆలస్యం కావడం వల్ల. అంటే పుస్తకం అనేది, ఆయన అన్నారు అదే, ఎప్పుడు కూడా నాకు పుస్తకం లేకపోతే నేను ఉండలేను అన్నాడు ఆయన. ఆ విషయంలో మనం అంటే ఆయన చదువుకోబట్టే సంస్కారం అనేది పుస్తకం నేర్పుతుందండి. మనిషి ఎలా మాట్లాడాలి అనేది పుస్తకం నేర్పుతుంది మనకి భాష ఎక్కడి నుంచో రాదు. మనం పుస్తకం చదువుతుంటే కొత్త కొత్త పదాలు మనం వాడాలి అని అనిపిస్తుంది. నేవళ్ళం అనే పదం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నేవళ్ళం, ఎంత నేవళ్ళంగా ఉందో అమ్మాయి మొహం అంటాం. అంటే ఆ లేతదనం అది ఎంతమందికి తెలుస్తుంది. మీరు బుక్ చదివారనుకోండి, ఇవన్నీ కూడా మీకు కర్తలామలకాలు, అంతే కదా, చాలా ఈజీ. ఇంకొకటి ఏం చెప్పారంటే, మీరు ఫోన్లు పక్కకు పెట్టి, సోషల్ మీడియా పక్కకు పెట్టి కొంచెంసేపు పుస్తకాలు చదవండి అన్నారు ఆయన. మంచిది కదండి. తర్వాత సూర్యరాయేంద్ర నిఘంటు అని పిఠాపురం జమీందారులు వేశారు. బహుజనపల్లి సీతారామ శాస్త్రి గారు ఎవరు రాశారు. అది ఆ నిఘంటువుని ఇప్పుడు పునర్ముద్రణ చేయాలని వాళ్ళు అడిగితే, పుస్తక ప్రచురణ సంస్థలు, నేను 3వ వంతు భరిస్తాను, 1.70 లక్షలు అవుతుంది అది, నేను 3వ వంతు భరిస్తాను అని ముందుకొచ్చాడు ఆయన, పవన్ కళ్యాణ్. అంటే నాకు ఎందుకు ఇక్కడ రోజా ప్రస్తావన గుర్తుకొస్తాం. పొద్దున్నే విన్నానండి పాత వీడియో ఏదో, పవన్ కళ్యాణ్ నువ్వేం చేసావో చెప్పు, నువ్వు ఎప్పుడైనా నేను ఇది చేశాను అది చేశానని చెప్తావా నువ్వు, జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ తిట్టింది ఆవిడ. ఏదో వీడియో చూశాను నేను, నాకు కష్టం అనిపించింది. ఎందుకు కష్టం అనిపించింది, పవన్ కళ్యాణ్ తను ఏం చేశాడో చెప్పుకోడు, అవసరం లేదు. మీకు ఒకటేనండి, మనం ఏం నేర్చుకున్నాం మహాభారతం చదివి, ఎడం చేత్తో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియ, కర్ణుడి కథ చెప్పుకుంటాం మనం. ఆయనకి ఇష్టమైంది చేస్తాడు, అంతవరకు. చేశాక మనం మర్చిపోవాలి. ఇప్పుడు మనం ఎంతో మందికి సాయం చేస్తామండి, మనం చెప్పుకుంటామా వెళ్ళి, వాళ్ళు ఎప్పుడో కలిసినప్పుడు మీరు ఆ రోజు నాకు ఈ హెల్ప్ చేశారు మేడం, లేకపోతే ఈ పుస్తకం ఇచ్చారు మేడం, లేకపోతే ఈ ఫీజు కట్టారు మేడం అంటే, ఆహా అలాగా బాబు, బాగుంది, నువ్వు బాగున్నావు, అంతవరకే. అవును కదా, నేను కదా ఇచ్చానని పొంగిపోతామా మనం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు పుస్తకాల గురించి కానీ వాటి గురించి మాట్లాడిందే లేదు. కానీ సార్ ప్లీజ్ వాళ్ళు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రోజా గురించి గుర్తు చేసినప్పుడు నాకు గుర్తొచ్చిన ఏకైక ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అన్నట్టు తన పేరు మీద తానే ఒక ముద్రించుకున్నటువంటి ఒక రోజా చరిత్ర కూడా మనం అదొక్కటి చూసినటువంటి మాత్రం కనిపిస్తుంది. సో దాన్ని ఎలా చూడాలి అంటే, రంగుల ప్రపంచంలో రోజానా, రంగుల ప్రపంచం నుంచి రోజా, అదే రాజకీయాల్లోకి రోజా, అది ఎవడో రాసి ఉంటే డబ్బులు తీసుకుని, అది మనం ప్రస్తావించడం అవసరం అండి. అసలు రోజా గురించి అంటే పుస్తకాల దగ్గర ప్రస్తావించద్దండి. మనం ఇక్కడ ఎందుకు నేను ప్రస్తావించానంటే, ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అంటే నేను మాట్లాడుతున్నా. ఆయన ఇవాళ పుస్తకాలు ప్రచురించడానికి ఒక సూర్యరాయేంద్ర నిఘంటువు లాంటి ఒక అద్భుతమైన నిఘంటువు మళ్ళా పునర్ముద్రణ కోసం 3వ వంతు అంటే ఆల్మోస్ట్ 60 లక్షలు. ఆయనకేం పట్టిందండి, నేను డిప్యూటీ సీఎం, నాకేంటి అవసరం అనుకున్నాడు ఆయన. అంటే నేను అనేది మనిషికి పుస్తకాల మీద ఉండే ప్రేమ, తొలి ప్రేమ రెమ్యునరేషన్ తీసుకున్నాక
నేను 2.5 లక్షలు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నాను అన్నాడు ఆయన. అంటే నువ్వు డిగ్రీ రక్కర్లా, నీ సంస్కారం నీ చదువు బట్టి వస్తుంది, అంటే నువ్వు చదివిన పుస్తకాలను బట్టి వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఆ సంస్కారం ఉంది. ఆయన ఇంకా చాలా మాట్లాడారు. విశ్వనాథ్ గారి ఇల్లు, జాషువా గారి ఇల్లు ఇవన్నీ దేవాలయాలుగా భావించాలి, వాటిని గవర్నమెంట్ తీసుకుని. ఇప్పుడు సుబ్రహ్మణ్య భారతి ఇల్లు అలాగే కదండి మద్రాసులో. తర్వాత మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు పుస్తకాలు ప్రచురణ అంటే మీరు మైసూర్ వెళ్ళారంటే మైసూర్లో CIL అని ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. అది భారతీయ భాషల సంస్థ అన్నమాట. అక్కడ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నీ ఉంటాయి. అసలు మైసూరులో కన్నడలో ప్రచురించబడేటన్ని అన్ని పుస్తకాలు ఇంకే భాషలో ప్రచురించరేమో తెలుసా మీకు? ప్రతి సంవత్సరం మీరు చూసారంటే నాకు తెలిసి వేలల్లోనే ఉంటాయి పుస్తకాలు. అంటే వాళ్ళు అంత పుస్తక ప్రియులు. అదేవిధంగా బెంగాలీస్ కూడా అంతే, మలయాళీస్ కూడా అంతే, మీకు తెలుసో లేదు. తమిళ వాళ్ళు అంతే. తమిళ వాళ్ళలో ఉండే గొప్పతనం మీకు ఇంకా తెలుసో లేదు. మీరు నా చిన్నప్పటి నుంచి నేను చూశానండి. ఒక ఆటో అబ్బాయి దగ్గరికి మీరు వెళ్తారు కదా ఎక్కటానికి, అతను ఏం చేస్తూ ఉంటాడు తెలుసు? వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు, తమిళ వార్తాపత్రిక చదువుతాడు. లేదు కుముదం, కుంకుమం అని పత్రికలు వచ్చాయి చిన్న చిన్నవి, అవి చదువుతారు. అవేంటి తెలుసా మీకు? సర్క్యులేషన్ అప్పట్లోనే ఒక్కొక్కటి 5 లక్షలు అట్లా ఉండేది, ఒక చిన్న పత్రిక. కెన్ యూ ఇమాజిన్? అంటే చదవటం అనేది ఎంత అలవాటో చెప్తున్నాను. వాళ్ళ భాష కూడా చాలా బాగుంటుంది మీకు. అంటే ఒక ఆటో అతను కదా, ఇతనికి ఏం తమిళ్ సరిగా అంటే చక్కటి భాష మాట్లాడలేడు అని మనం అనుకోవచ్చు. చక్కటి భాష మాట్లాడతారు. భాష ఎప్పుడు వస్తుంది మనకి? భాష పరిపుష్టం అవ్వాలంటే, అంటే మీరు కొత్త కొత్త పదాలు నేర్చుకుని మాట్లాడాలి, చక్కటి తెలుగు మాట్లాడాలంటే కావాల్సింది పుస్తక పఠనం ఒకటి. రెండోది ఆయన భాష, మాతృభాషను మర్చిపోవద్దన్నారు. కరెక్ట్. మన మాతృభాష తెలుగు చచ్చిపోదండి, తెలుగు చచ్చిపోలేదు, చచ్చిపోదు, లిపి అంతకంటే చచ్చిపోదు. మనం చేయాల్సిన చిన్న విషయం ఏంటంటే, మనం ఇంట్లో తెలుగు మాట్లాడితే చాలు. మనం సంస్థలు పెట్టుకోక్కర్లేదు, అంతకంటే మనం ఎవరికి ప్రబోధించక్కర్లా. నేను ఎంతో మందికి తెలుగు నేర్పించా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫారినర్స్ కూడా నేర్పించా, నాన్ తెలుగుస్కి నేర్పించా, ఊరికనే ఉచితంగానే, డబ్బులు తీసుకోవాలా. అయితే మనం ఫస్ట్ మనం నేర్చుకుంటే వాళ్ళకి నేర్పగలుగుతాం. ప్లస్ మీ చుట్టూ ఉండే వాళ్ళతోటి మీరు తెలుగులో మాట్లాడండి, వాళ్ళని తెలుగులోనే మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. మొట్టమొదట మనం సాధ్యమైనంత మట్టికి తక్కువ ఆంగ్ల పదాలతో తెలుగు మాట్లాడటం అలవాటు చేసుకుంటే భాష చచ్చిపోదు. ఏది ఏమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఉపదేశం ఇచ్చారండి. తర్వాత పివి నరసింహరావు గారి మీద రాసిన ఒక పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఆయనకు కూడా నివాళులు అర్పించారు. ఆయన చాలా మంచి పనులు జరిగాయి నిన్న. అంటే పవన్ కళ్యాణ్ని పిలవడం ఈ సభకి ఎంతవరకు మీరు సముచితం అనుకుంటే 100కి 100 పాళ్ళు సముచితం అని ఆయన మాటల ద్వారా, చేతల ద్వారా ఆయన ప్రూవ్ చేశారండి. సో మనం సంతోషించాల్సిన అంశం. అంటే ఇంటర్మీడియట్గా చదువుకున్నాడు అని హేళన చేశారు కదా, డిగ్రీ కాదు. ఇప్పుడు నా బదులు ఎవడో రాసి ఎగ్జామ్స్ జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఫస్ట్ క్లాస్ అనకుండా నేను ఎక్కువ చదువుకోలేదు అని వినమ్రంగా చెప్పుకుంటూ ఇప్పుడు ఒదిగి ఉండడం అనేది పవన్ కళ్యాణ్ లక్షణం. కాబట్టి నేను చదువుకున్నాను అన్నాడు ఆయన, చదువుకున్నాను అనలేదు. అది మనం తెలుసుకోవాల్సి. ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ మిగతా తనకున్నటువంటి ఒక జన సైనికులు కావచ్చు, లేదా తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు భాషను కాపాడండి అనడం అనేది నిజంగా చాలా మంచిది. సో గత రాజకీయాల్లో కావచ్చు, గత పార్టీలలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వెళ్ళలేదు. సో అంతా కూడా మంచిది అని కోరుకుంటున్నాను. Please subscribe to Leo News for more videos.